హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు పొలిటికల్ అప్డేట్ తెలుసుకుందాం. ఈ రోజు నాతో పాటు పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. వైసీపీ నుంచి జగన్ గారు అవకాశం ఇవ్వకపోతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నేను సొంతంగా పార్టీ పెట్టి నా బలాలేంటో చూపిస్తా అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే లడ్డు విషయంలో కూడా నేను భక్తుల వైపు సపోర్ట్ చేస్తాను, భక్తుల వైపు ఉండి పోరాడతాను కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు మీడియా ప్రెస్ మీట్ ముందు. సో దానిలో వాస్తవాలు ఏంటంటారు, ఎలా చూడొచ్చు దీన్ని? దువ్వాడ శ్రీనివాస్ గారు వైసీపీలో కీలకమైన నేత. సో ఏదైతే దివ్యల మాధురి వ్యవహారం బయటికి రానంత వరకు ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అందరిని విమర్శించిన వాడే. ఎప్పుడైతే ఆయన ఫ్యామిలీ ఉంటుండగా ఈ వ్యవహారం బయటకు వచ్చిందో అప్పుడు ఒక్కసారి అబ్బా ఎలా ఫేస్ చేస్తారా అన్నట్టుగా ఏదో కొంచెం మాట్లాడి తర్వాత ఆయన హైదరాబాద్ వచ్చేయడము, తర్వాత కొన్నాళ్ళు భువనేశ్వర్ వెళ్ళిపోయారని కొద్దిగా మీడియా కనపడలేదు. అయితే దీని మీద వైసీపీ చర్యలు తీసుకుందా లేదా అని పక్కన పెడితే ఏదైతే ఎలక్షన్స్ ముందు ఒక్కొక్కరికి బదనాం అయిపోతూ వచ్చారో ఒక్కొక్కరు ఒక్కొక్క స్కాముల్లో ఇరుక్కుపోవడము, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అబాస్ పాలు అయిపోవడం అయిన తర్వాత ఈయన ఈ విధంగా అవడం, తర్వాత ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడుతున్నారు అంటున్నారు కదా, మరి ఈయన మాధురి గారు కొండ మీద ఏదో వీడియో చేస్తే అదొక కేసు అయింది, గుర్తుందో లేదు, అప్పుడులో సోషల్ మీడియా వైరల్ అయింది. మరి దేవదేవుని సన్నిధిలో వీళ్ళు వీడియోస్ చేయడం ఏంటి? మరి భక్తుల మనోభావాలు అక్కడే దెబ్బతిన్నప్పుడు లడ్డు వ్యవహారాలు ఎందుకు దెబ్బతినం? అయితే ఏంటంటే వార్తల్లో నానుతూ ఉండాలి, నేను కూడా ఉన్నాను సుమా, మళ్ళీ ఎలక్షన్స్ లకి పోటీ చేయడానికే నేను ఉన్నాను రా బాబు, నేను ఎయిదర్ వైసీపీ లేదా వైసీపీకి సరిగ్గా పరిస్థితులు బాగాలేవు, నెక్స్ట్ 29 కల్లా వైసీపీ ఉంటుంది లేదో కూడా తెలియదు అనుకో, అందుకే ముందుగానే ఇలా చెప్తారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఎలా మాట్లాడారు, నేను రాజకీయ సన్యాసం చేస్తాను, నాకు చంద్రబాబు మంచి మిత్రుడే, పవన్ కళ్యాణ్తో విభేదాలు లేవు, ఏవో స్టేట్మెంట్ ఇచ్చాడని రాజీనామా చేసే ముందు. దాని అర్థం ఏంటంటే రాబోయే రోజుల్లో గోడ మీద పిల్లులు అనమాట, వాళ్ళు ఎటు జంప్ చేస్తారో తెలియదు. సో ఈయన కూడా నాకు టికెట్ అవ్వకపోతే నేను ఇండిపెండెంట్గానే పోటీ చేయడానికి సిద్ధమే అన్నట్టుగా మాట్లాడతారు. మళ్ళీ మాట్లాడాలి, తప్పదు, ఎందుకంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. సరే ఎవరైనా సీట్ ఇస్తే అటు పోటీ చేస్తారు, లేకపోతే లేదు. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మరలా సజ్జల గారికి అన్ని బాధ్యతలు ఇచ్చారనేది చాలామంది వైసీపీ నాయకులకి నచ్చని వ్యవహారం. కీలకమైన నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా తెరమరుగు అయిపోతున్నారు, పెద్దగా ఇది లేదు. అంబటి గారు, పిఎన్ని గారు, రోజా గారు, ఒక 3-4 తప్ప మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఎంత ఇదిగా మాట్లాడి బొత్స గారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? పెద్దగా వార్తల్లో అయితే లేరుగా, ఎమ్మెల్సీగా ఉన్నారు, అది కూడా టీడీపీ డ్రాప్ అయితే. సో దీని వెనక కూడా పెద్ద స్కెచ్ ఉంది, వెయిట్ అండ్ సీ. ఇంకా బొత్స గారి పరిస్థితే క్వశ్చన్ మార్కు. మరి ఈయన దువ్వాడ శ్రీనివాస్ గారి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం గ్యారంటీ ఇవ్వలేం. కాకపోతే మీరు అన్నట్టు వార్తలు ఆయన దువ్వాడ శ్రీనివాస్ అనే ఆయన ఉన్నాడు అని, బట్ ఆయన ఆల్రెడీ ఫేమ్ వచ్చేసింది దివ్యల మాధురి గారితో. ఆవిడ బిగ్ బాస్కి రావడము, తర్వాత రీసెంట్గా తిరుపతి దేవస్థానంకి వెళ్ళి కూడా ఏం బాగాలేదు, వైసీపీ హయాంలోనే బాగుండేది అన్నట్టుగా ఆవిడ ఏదో కొంచెం వ్యాఖ్యలు చేశారు. సో ఆవిడ ఫేమ్లోకి వచ్చిందంటే ఆబ్వియస్లీ ఈయన కూడా వస్తాడు ఫేమ్లోకి. ఈయన మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వక్కర్లేదు, పైగా భక్తుల వైపు ఉండి మాట్లాడతారంటే అక్కడ వైసీపీకి వ్యతిరేకమైనట్టేగా. మరి ఈ నేపథ్యంలో ఆయనకు సీట్ ఎవరు ఇస్తారు? సో కనీసం ఓటర్లైనా గుర్తించి డిపాజిట్లు దక్కాలి అంటే ఆ మాత్రం మాట్లాడాలి. మేబీ ఆయన స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు. Exactly. Thank you.